ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండల అభివృద్ధి కార్యాలయం వద్ద నుండి చేపట్టిన సైకిల్ ర్యాలీ కార్యక్రమానికి కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరై స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ విదేశాల్లో దగ్గర దూరాల ప్రయాణానికి సైకిల్ వినియోగం సాధారణమని, ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఉపకరిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దిశగా బాధ్యత తీసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుందని, త్వరలో ప్రజల్లో కాలుష్యంపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ సతీష్, ఈఓపీఆర్డీ శ్రీరామచంద్రమూర్తి, కార్యదర్శి పాండురంగారావు, కూటమి నాయకులు బాలాజీ, గిడుదురు శ్రీను, రాయుడు అనిల్, రామశెట్టి సునీల్, పుల్లా శ్రీరాములు, పాండ్రంకి రాజు, గేదెల చిన్నారావు, సంతోష్, తోటకూర సతీష్, జన సైనికులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. నా తోటి వారికి వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. సభాధ్యక్షులు పాండంగా గారికి, అట్లాగే ఎంపీపీ గారు అనంతలక్ష్మి గారికి, ఎంపీడీ వారికి, డిప్యూటీ ఎంపీడీ వారికి, నాతోటి కూటమి సభ్యులు, అలాగే సచివాలయాల సిబ్బంది, ఎంపీడీ ఆఫీస్ సిబ్బందికి, పత్రికా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. స్వచ్ఛాంధ్ర అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చేయాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇవాళ దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతి మూడో శనివారం కూడా దీన్ని ఓపెన్ ఫైర్ బర్నింగ్ ఆపాల, అలాగే సౌర విద్యుత్తు రూపంలో వెళ్ళాలి, లేదా ఈ ఫ్యాన్స్ అదే విద్యుత్ సోలార్ విద్యుత్ ద్వారా, అట్లాగే సైక్లింగ్. నేను అనేక కంట్రీస్లో నేను చూశాను, అలాగే టీవీలో కూడా చూశాను. చాలా చోట్ల 50% వాళ్ళు 3-4 కిలోమీటర్ల రేడియస్లో ఏ కార్యక్రమం ఉన్నా సైకిల్ మీద వెళ్తారు. అది ఒకటి పర్యావరణానికి పనికి వస్తుంది, 2 మన ఆరోగ్యానికి పనికి వస్తుంది. ఆ 2 అంశాల మీద చాలా ప్రధానమైన దృష్టి ఎంతో కాలం క్రితమే చాలా దేశాల్లో అమల్లో ఉన్నది. ఈ సైకిల్స్కి మీకు గుర్తుందో లేదో, మన స్మార్ట్ సిటీ చేసిన కొత్తలో సైకిల్ స్టాండ్లు కూడా పెట్టారు. స్మార్ట్ సిటీస్లో ప్రతి చోట సైకిల్ స్టాండ్, ఎక్కడైతే అక్కడ ఫ్రీ పార్కింగ్ చేసుకుని లాక్ చేసుకోవడానికి సైకిల్ ట్రాక్ కూడా పెట్టారు. అంటే ఇప్పుడు జన సైనికుల ఇంట్లోకి మోటార్ సైకిల్ అంటే ఈ మోటార్ సైకిల్ వచ్చేస్తాయి, సైకిల్ అంటే 30 సైకిళ్ళు వచ్చాయి. అంటే ఆ పరిస్థితి ఎంతదాకా వచ్చిందో ఆలోచించండి. అది నేనేం చెప్పానంటే, నిన్న మన కాయగూరలు అమ్ముకునే వాళ్ళు, మనందరం మన సర్పార్ ఏరియాలో ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళందరినీ సైకిల్ తీసుకురమ్మని వెళ్దామంటే వాళ్ళు మోటార్ సైకిల్ మీద అమ్ముతున్నారండి అన్నారు. అంటే దీన్ని మనం మార్చుకోవాలి. దీన్ని విధానం తక్కువ డిస్టెన్స్కి మనం ఖచ్చితంగా సైకిల్ మీద వెళ్ళేటట్టు చేసుకుంటూ ఉంటే పర్యావరణం ఖచ్చితంగా మన సగం కంట్రోల్ చేయొచ్చు, మన సగం ఇండస్ట్రీస్ కూడా అడిగి, అలాగే సోలార్ విద్యుత్ ప్రతి ఇంటికి గవర్నమెంటే ముందుకు వచ్చి చేస్తూ ఉంది. మీకు కరెంట్ బిల్లే తగ్గుతుంది. కరెంటు బిల్లు తగ్గితే మీరు అనేక స్కీములకి అర్హులు అవుతారు కూడా. అది కూడా చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సోలార్ని అంత సింపుల్గా తీసుకోవద్దు. సోలార్ కూడా ప్రతి చోట గవర్నమెంట్ సాయం చేస్తుంది. మీ ఇళ్ళ మీద పెట్టుకుంటే మీ కరెంట్ బిల్లు తగ్గితే మీలో చాలామంది ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీములకి అర్హుల కింద వస్తారని చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమం డిజైన్ చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన ఎండీ ఆఫీసు, మన ఎండీ వారికి, ఎంపీపీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగి